10,000 కోట్ల రూపాయల వరకే వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నాము. మేము ఒక్కరమే కాదు, ఇంకా చాలా పార్టీలు కూడా తీసుకున్నాయి. కాంగ్రెస్ కూడా తీసుకున్నది, బీజేపీ, బీఆర్ఎస్, చాలా పార్టీ, టీడీపీ కూడా తీసుకున్నది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. లక్షల కోట్ల అవినీతి జరిగినటువంటి స్కాములు కూడా మనం చూసాం. ప్రపంచంలో ఎన్నో స్కాములు జరుగుతూ ఉన్నాయి. మన్మోహన్ సింగ్ అప్పటి కానీ ఇంకా చాలా చూసాం. దీన్ని ఎందుకు ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ అనాల్సినటువంటి పదం ఉపయోగిస్తున్నారు మీరు? ఇప్పుడు ముందు రెండో ప్రశ్న ముందు సమాధానం చెప్తాను. ఓకే ఓకే సార్. మిగతా వాళ్ళు కూడా తీసుకున్నారు అన్నారు. ఒకటేంటంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఏం చెప్తూ వచ్చారంటే, మేము మిగతా వాళ్ళ కాదు, మేము స్వచ్ఛంగా ఉంటాం, నా ఖావుగా నా ఖానే దొంగ. ఇవాళ ఏమంటున్నారు, వాళ్ళు తిన్నారు మేము తినారట. అవునా? సో పడిపోయింది. తినము తిననీయం అన్న దగ్గర నుండి తింటాము, వాళ్ళు కూడా తింటున్నారు. వాళ్ళకి మాకు పెద్ద తేడా ఏదని చెప్తున్నారు. మొదట ఒక తేడా ఉందని చెప్పేవారు. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు ఇతర పార్టీలు కూడా తీసుకున్నాయి అని అంటే, ఇతర పార్టీలు తీసుకుని వాళ్ళ చేతిలో ఈడీ ఉందా, ఐటీ ఉందా, లేదు, సిబిఐ ఉందా, జిఎస్టీ ఉందా, లేదు కదా. వాళ్ళు దాడి చేసి డబ్బులు తీసుకునే అవకాశం వాళ్ళకి లేదుగా. వాళ్ళకి ఎవరిని ఇచ్చి ఉంటే మామూలుగా ఎప్పటి నుంచో రాజకీయ పార్టీలు కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా నుస్లీ వాడియా గారు ఇచ్చారట, ఎవరు జిన్నా గారు మనవడు కూడా ఇచ్చారని చెప్తున్నారు ఎప్పటి నుంచో. మరి అప్పుడు వాడు అధికారంలో లేనప్పుడు కూడా ఇచ్చారు కదా. ఇన్నాళ్ళు అధికారంలో లేకపోయినా భారతీయ జనతా పార్టీకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, అలాగే కాంగ్రెస్కి ఇచ్చేవాళ్ళు ఉంటారు, టీఆర్ఎస్కి ఇచ్చేవాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్సీపీకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, టీడీపీకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, తృణమూల కాంగ్రెస్కి ఇచ్చేవాళ్ళు ఉంటారు, డిఎంకేకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఐఐడిఎంకి. ఇది కాకుండా ఈడీని, ఐటీని, సిబిఐని, జిఎస్టీని వాడి డబ్బులు తీసుకోవడం, కాంట్రాక్ట్ ఇచ్చేటటువంటి అధికారం వాళ్ళు ఎవరికి ఉంది? బీజేపీకి ఉంది. బీజేపీకి ఉన్నప్పుడు వాళ్ళు వస్తున్నటువంటి వార్తలు ఏమిటి? మీరు పలానా తారీఖున ఎలక్ట్రల్ బాండ్ తీసుకున్నారు, ఈ తారీఖుకి 2 రోజుల తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చారు, లేదు ఇది తీసుకున్న తర్వాత 1 రోజు తర్వాత మీ మీద దాడులు ఆగిపోయాయి. ఇది ఎవరు చేయగలరు? అధికారంలో ఉన్నవాళ్ళు చేయగలరు. అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరు? వీళ్ళు. అంచేత వీళ్ళు చేసినటువంటి, వీళ్ళకు వచ్చినటువంటి బాండ్లకి మిగతా వాళ్ళకి వచ్చినటువంటి బాండ్లకి సరిసమానమైనటువంటి హోదా, ప్రతిపత్తి ఇవ్వలేం మనం. వాళ్ళకి ఈడీ లేకుండా వచ్చాయి, వీళ్ళకి ఈడీ ఉన్నది వల్ల వచ్చాయి. వాళ్ళకి సిబిఐ లేకుండా వచ్చాయి, వీళ్ళకి సిబిఐ వల్ల వచ్చాయి. వాళ్ళకి ఐటీ లేకుండా వచ్చాయి, వీళ్ళకి ఐటీ ఉన్నందువల్ల వచ్చాయి. ఇంతే కాకుండా ముఖ్యమంత్రిని లోపల పెట్టడం, తర్వాత ప్రతిపక్ష పార్టీల అకౌంట్ని ఫ్రీజ్ చేయడం, వాళ్ళు ₹1 కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో తీసుకోకుండా చేయడం, ఇది ఎంత దారుణం అండి. అలాగే మీరు చండీగఢ్ మేయర్ ఎలక్షన్లో ఏం చేశారు చూశారు కదా. మీకు చాలా ప్రత్యక్షంగా బ్యాలెట్ని మార్చేయడం రిటర్నింగ్ ఆఫీసర్ కనపడింది మీకు. ఇవాళ సూరత్లో అది జరుగుతుంది, మరో చోట అలాగే జరుగుతుంది. అంటే అవతల వాళ్ళ నామినేషన్ని క్యాన్సిల్ చేయించేసి ఉన్నటువంటి వాళ్ళని ఉపసంహరింపచేసేసి మా పార్టీ క్యాండిడేట్ ఏకగ్రీవంగా నెగ్గేసాడని చెప్పుకుంటున్నారు. ఇవాళే ఇలా ఉంటే రేపొద్దున్న వాళ్ళు నెగ్గి, లేకపోతే మీరు అన్నట్టుగా 400 ఇంకోటి వచ్చాయనుకోండి, అసలు ఈ దేశంలో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయా? అంత సూరత్ అయిపోతుంది కదా. అంతా సూరత్ అయిపోతుంది, అంతా చండీగఢ్ అయిపోతుంది. అంతేకాదు, ఈ దేశంలో ప్రతి రాష్ట్రం కూడా మణిపూర్ లాగా మండిపోయేటటువంటి ప్రమాదం ఉంది. మీరు అంతెందుకండి, ఇప్పుడు ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికి లేదు. వాళ్ళు అది తింటున్నారు, ఇది తింటున్నారు, ఈ బట్టలు వేసుకుంటున్నారు, ఆ బట్టలు వేసుకుంటారు, ఇలా ప్రార్థన చేస్తున్నారు, అలా ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు అది కూడగొట్టారు, ఇది కూడగొట్టారు, ఇది చేశారు, ఇట్లా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు? ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఎవరెవరో మాట్లాడుతూ ఉంటే వీళ్ళ ముస్లింల ఇళ్ల మీద మీరు మార్క్ చేసి పెట్టండి, గుర్తు పెట్టండి. రేపొద్దున్న వాళ్ళ మీద దాడి చేయాలంటే ఈజీగా మనకి ఏది ఎవరి ఏదో తెలిసిపోతుంది, మార్క్ చేయమని చెప్పి అలాంటి పిలుపులు కూడా ఇస్తున్నారు. ఎకనామిక్గా బాయ్కాట్ చేయండి, వాళ్ళు నడిపేటువంటి దుకాణాల్లో ఏం కొనద్దు, వాళ్ళు ఆర్థికంగా బలహీనపడేలా చేయండి అనేటువంటి పిలుపులు కూడా ఇస్తున్నారు చాలామంది. అలా వాళ్ళు పిలుపులు ఇస్తుంటే అలాంటి పిలుపు ఇవ్వడం తప్పు అని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికార పక్షంలో ఉన్నటువంటి వారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి వారు ఇప్పటి వరకు ఒక మాటనే చెప్పారా? లేదు. చెప్పకపోగా నిన్న కాక మొన్న ప్రధానమంత్రి గారే స్వయంగా ముస్లింల మీద ఎన్నికల ప్రచారంలో అటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, వీళ్ళకి గనక మళ్ళీ అధికారం ఇస్తే ఇటువంటి మాటలు ఎర్రకోట మీద నుంచి వినపడతాయి. అటువంటి ప్రమాదం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకోకుండా ఏదో అదిలే ఇదిలే, ఆ పార్టీ చెప్పట్లేదు, ఈ పార్టీ చెప్పట్లేదు, అది అనుకుని మనం తప్పుదోవ పట్టి పొరపాటున మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి వచ్చి నాయకత్వంలో అధికారంలోకి వస్తే మాత్రం
దేశం చాలా పెద్ద ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. మన ప్రజాస్వామ్యం ఉండదు, ఎన్నికలు ఉండవు, రాజ్యాంగం ఉండదు, ఏమీ ఉండదు. మీరు ఇంకో మాట చెప్పారు, దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇతర పార్టీలు ఎందుకు మాట్లాడట్లేదు, ఇతర పార్టీలు ఎందుకు కౌంటర్ చేయడం లేదు, ఇతర పార్టీల్లో ఎక్కడుంది నాయకత్వం అని మీరు అన్నారు. చాలామంది ఏమంటారంటే ఓకే మీరు అన్నట్టు వీళ్ళందరూ సరిగ్గా చేయట్లేదు, కానీ ఇంకో పార్టీ చూపించండి, మాకు ఇంకో లీడర్ని చూపించండి, ఎవరిని ఎన్నుకోవాలి? అవతల పార్టీలు ఈ పార్టీ మీద యుద్ధం చేసి గెలిచేటటువంటి శక్తి సామర్థ్యం ఉందా అని అడుగుతున్నారు. ఎస్. నా ఆలోచన ఏంటంటే ఈ ఎన్నిక ఒక నాయకుడికి మరొక నాయకుడికి, ఒక పార్టీకి మరొక పార్టీకి, ఒక కూటమికి మరో కూటమికి జరిగే ఎన్నికలు కాదు. ఓకే. ఈ ఎన్నిక బీజేపీకి, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, భారత ప్రజానీకానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. ఇందులో ఎవరు ఏ పార్టీ వదిలేసేయండి, ఇది విస్తృత భారతదేశ ప్రజానీకానికి, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నాయకత్వానికి, పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. భారత ప్రజానీకానికన్నా బలవంతుడైనటువంటి నాయకుడు ఎవడు లేడు. భారత ప్రజానీకానికన్నా కూడా శక్తివంతమైనటువంటి పార్టీ ఇది ఉండదు. భారత ప్రజానీకం లేచి తలుచుకుంటే ఎంత గొప్ప నాయకుడైనా, ఎంత గొప్ప పార్టీ అయినా, ఎంత ధనవంతుడైనా, ఎంత ధనం ఉన్నటువంటి పార్టీ అయినా మట్టి కరవాల్సిందే. సో ఆ రకమైనటువంటి పోటీ దానివల్ల మీకో ఆయనకో ఆ పార్టీకో ఈ పార్టీకి లాభం జరగచ్చు, అది వేరే విషయం. పోటీ మాత్రం ఈ పార్టీకి ఈ నాయకుడికి ఆ నాయకుడికి కాదు. పోటీ మాత్రం ఇవాళ జరిగేటువంటి యుద్ధం మాత్రం ప్రజలకు మోడీ ప్రభుత్వానికి జరిగేటువంటి యుద్ధం ఎన్నిక.